పడి చేస్తున్న కోనపాపపేట మత్స్యకారుల ఆందోళనకు అధికారులు తొలిసారి స్పందించారు. మరి ఇన్నాళ్లు కొనసాగిన నిరసనలకు ఈ రోజు తెరపడబోతుందా? వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందా? అధికారులు వారి డిమాండ్స్ కు అంగీకరిస్తారా లేదా నిరసనలను మరింత తీవ్రతరం చేస్తారా? ఇవాళ చర్చలకు రావాలని ఆందోళనకారులను అధికారులు ఆహ్వానించడంతో ఏం జరగబోతోందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామంలో అరబిందో ఫార్మా కంపెనీ సముద్రంలోకి వేసిన పైప్ లైన్స్ తొలగించాలంటూ మత్స్యకారులు గ్రామస్తులు గత కొద్ది నెలలుగా ఆందోళన చేస్తున్నారు. గత 4 రోజులుగా మత్స్యకారులు ఆందోళన ఉద్రిక్తం చేయడంతో సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి చర్చలకు రావాలని పిలుపు వచ్చింది. తొలిసారిగా అరబిందో ఫార్మా కంపెనీతో ముఖాముఖి చర్చలకు జిల్లా అధికారుల సమక్షంలో మత్స్యకారులు సిద్ధమయ్యారు. అయితే ఇవాళ ఉదయం గ్రీవెన్స్ ఉండటంతో మత్స్యకారులతో చర్చలకు మధ్యాహ్నం 3 గంటలకు రావాలని జిల్లా అధికారులు తెలిపారు. ఇక మత్స్యకారులు అధికారుల ముందు ఇప్పటికే పలు డిమాండ్స్ ఉంచారు. ఒక రింగు వల్ల 3 బోట్లకు 40 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలి. ప్రతి మత్స్యకార కుటుంబానికి నెలకు 20,000 రూపాయల ఉపాధి కల్పించాలి. చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాల కల్పన, వైద్య సదుపాయానికి హాస్పిటల్ నిర్మించాలి. ఇక నుంచి కేసెస్ ప్రాంతంలో ఫార్మా కంపెనీలు, బల్క్ కంపెనీలు ప్రారంభిస్తే ప్రజా అభిప్రాయం తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రజలు అంగీకరిస్తేనే ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేయాలి. ఈ డిమాండ్స్ కు అధికారులు ఒప్పుకోకుంటే మళ్లీ ఆందోళన తీవ్రతరం చేస్తామని మత్స్యకారులు చెబుతున్నారు. మత్స్యకారుల ఆందోళనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. ఇవాళ 3 గంటలకైతే ప్రభుత్వం పిలిచినట్టు తెలుస్తోంది. ఇక డైరెక్ట్ గా ఫార్మా కంపెనీతో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సర్తాజ్. కాకినాడ జిల్లా కోనపాపపేట గ్రామ ప్రజలకు ఈరోజు తమ టెన్షన్ నుంచి బయటపడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద చూసుకుంటే గత 4 రోజులుగా గత 2 నెలలుగా వాళ్ళు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ అటు ప్రభుత్వం కానీ ఇటు అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో మొన్న ఒకసారిగా ఆందోళన ఉధృతం చేశారు. ఒకసారిగా బోట్లు తగలబెట్టి పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా ప్రయత్నించారు. దీంతో గత 2 రోజులుగా ఇటు అధికార యంత్రాంగం అలాగే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వంగగీత కూడా వెళ్ళి కలిసి గ్రామస్తులతో మాట్లాడి తమ సమస్య ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వాళ్ళు చెప్పేది మాత్రం అరబిందో దివిస్ ల్యాబొరేటరీకి సంబంధించిన అరబిందో కంపెనీకి సంబంధించిన డ్రగ్స్ ఏదైతే ఉంటాయో ప్రత్యేక పైప్ లైన్ ద్వారా సముద్రంలో విడిచిపెడతాం వల్ల అక్కడ ఆ వ్యర్థ జలాలన్నీ మత్స్య సంపద అంతా నష్టపోతున్నాం, మాకు వేటకు వెళ్తుంటే చేపలు దొరకట్లేదు, చేపలన్నీ చచ్చిపోతున్నాయని చెప్పి కోనపాపపేట గ్రామస్తుల చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాల ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గత కొద్దిసార్లు కూడా ఎప్పుడు అధికార యంత్రాంగం దృష్టి తీసుకువెళ్ళిన అరబిందో కంపెనీ వాళ్ళ ప్రతినిధులు మాత్రం ప్రజలతో ఏ రకమైన సంప్రదింపులు జరపలేదు. దీంతో ఆ గ్రామస్తులంతా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో నిన్న అధికార యంత్రాంగం రంగంలో దిగింది. వెంటనే ఆ కంపెనీని పిలిపించి అటు ప్రజలతోనూ ఇటు మత్స్యకార కుటుంబాలు అలాగే అరబిందో కంపెనీ ప్రతినిధులతోనూ కూడా భేటీ ఏర్పాటు చేసింది. ఈ రోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఆ భేటీ ప్రారంభం కావాల్సింది. అయితే ఈరోజు సోమవారం కావడంతో గ్రీవెన్స్ సెల్ అంటే మిగిలిన జిల్లాల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా సమస్యలు చెప్పుకునే పరిస్థితి ఉండడంతో గ్రీవెన్స్ సెల్లో ప్రస్తుతం కొనసాగుతుంది. సాయంత్రం 3 గంటల తర్వాత ఆ గ్రామ మత్స్యకార కుటుంబాలను అలాగే అరబిందో నేతలను కలెక్టర్ గారి మధ్యలో ఉండి వాళ్ళ సమస్యలు ఏంటి, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలనే అంశంపై డైరెక్ట్గా అరబిందో కంపెనీ ప్రతినిధులతోనే సమావేశం కన్నారు. ముఖ్యంగా ఆ గ్రామస్తులు చెప్పేది మాత్రం ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఆధారంగా తీసుకుని 20,000 పింఛన్ ఇవ్వాలి. ముఖ్యంగా ఆ గ్రామాల్లో స్కూళ్ళు ఏర్పాటు చేయాలి, అలాగే ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఉన్న వ్యర్థ జలాలను దూరంగా తరలించి అక్కడ వదిలే చేయాలని చెప్పేసి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అటు అది అరబిందో అంటే కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఇది సజ్జలో ఉంది. సో ఇక్కడ ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకున్నాం, అందువల్లనే మేము ఇక్కడ నిర్మాణం చేపడుతున్నామని అరబిందో కంపెనీ చెప్తుంది. అయితే కంపెనీ నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు, కాకపోతే మా కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఈ మత్స్యకార కుటుంబాలు చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇరు వర్గాలని కూర్చోబెట్టి కలెక్టర్ ఒక స్పష్టమైన ఇద్దరికీ కూడా అనుకూలమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే రాజేష్, మనం ఒకసారి చూసుకుంటే జనరల్లీ సముద్ర కాలుష్యానికి సంబంధించి కానివ్వండి లేకపోతే చేపల పెరుగుదలకు సంబంధించి కానివ్వండి గవర్నమెంట్ ప్రత్యేకంగా కొన్ని ఇవి తీసుకుంటా ఉంటుంది ప్రికాషన్స్. అయితే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఇట్లా పైప్ లైన్స్ అంటే ఒక ఫార్మా కంపెనీ పైప్ లైన్స్తో డైరెక్ట్గా కూడా సముద్రంలోకి అటు మళ్లించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా ఆ కంపెనీకి? ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ సెజ్ పరిధిలో ఈ కంపెనీ ఉంది. ప్రభుత్వం దగ్గర నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత మాత్రమే ఈ కంపెనీ నిర్మాణం ప్రారంభించాము. అంటే కంపెనీ నిర్మాణం కూడా 6 నెలల క్రితమే ప్రారంభమైంది.
కంపెనీ అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత మాత్రమే ఈ నిర్మాణం చేపడుతున్నాము. అయితే ఖచ్చితంగా వీళ్ళు చెప్పేదంటే సుమారుగా సముద్రంలో 5 కిలోమీటర్ల మేర పైప్ లైన్ వేసుకుంటూ వెళ్తుండగా మా పడవలు వెళ్ళినప్పుడు ఆ కింద ఫ్యాన్ బెల్ట్కు తగులుకుని పడవలు పాడైపోతున్నాయి, అలాగే వలలు చిరిగిపోతున్నాయని చెప్పి గ్రామస్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు మాత్రం ఇక్కడ నుంచి మేము శుద్ధమైన సముద్ర జలాలు తీసుకుని మళ్ళీ వినియోగించుకున్న తర్వాత మళ్ళీ వాటిని ఫిల్టర్ చేసి 2-3 రకాలుగా ఫిల్టర్ చేసిన తర్వాత మాత్రమే సముద్రంలోకి విడిచిపెడుతున్నామని చెప్తున్నారు. అయితే కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వ్యర్థ జలాలను, విషపు జలాలను అంటే విషపూరితమైన వాటర్ను ఆ సముద్రంలో విడిచిపెట్టడం వల్ల అక్కడ ఉన్న మత్స్య సంపద అంతా కోల్పోతున్నాం, మాకు చేపలకు వలలు పడతలేదు, వలలకు చేపలు పడటం లేదు. ముఖ్యంగా ఈ వలలు ఇచ్చేటప్పుడు ఏదైతే పైప్ లైన్ ఉందో 5 కిలోమీటర్ల పైప్ లైన్ ఉంటుంది, ఆ పైప్ లైన్ చిక్కుకుని వలలు తెగిపోతున్నాయి, బోట్లు దెబ్బలు తింటున్నాయి, ఇలా రకరకాల సమస్యలతో మత్స్యకార కుటుంబాలన్నీ అవధి వచ్చినాయి. ఏది ఏమన్నా కానీ పైప్ లైన్ వెంటనే తొలగించాలి, లేకపోతే ఇక్కడి నుంచి తరలించే విధంగా మరో ప్రయత్నం చేపట్టాలి. ఒకవేళ కుదరని పక్షంలో ఆ కంపెనీ నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిన పక్షంలో ఖచ్చితంగా ఆ కుటుంబాలకు తగు నష్టపరిహారం అందించిన తర్వాత మాత్రమే మిగిలిన పనులకు ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ మత్స్యకార కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ఈరోజు మధ్యాహ్నం అటు అరవింద్ కంపెనీ ఇటు మత్స్యకార కుటుంబాల మధ్య చర్చ భేటీ అయితే జరగనుంది. దాని తర్వాత ఒకవేళ కంపెనీ కనుక వీళ్ళ డిమాండ్లకు అంగీకరించినట్లయితే కనుక ఈ ఆందోళన ఇక్కడితో సద్దుమడిగే అవకాశం ఉంటుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రాజేష్.